ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పార్లమెంటు సీట్ అంటే 100 నుంచి 200 కోట్లు. అదేంటి వాళ్ళు పంచుతారంటే పంచరు. ఎమ్మెల్యే క్యాండిడేట్ల ద్వారానే పంచిస్తారు. ఎంపీ డబ్బులు వేరు, ఎమ్మెల్యే డబ్బులు వేరుగా ఉండదు. రెండు కలిపినే సెట్ చేస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే విజయవాడ, గుంటూరు, తర్వాత మన రాజమండ్రి, నరసాపురం, కాకినాడ, విశాఖపట్నం, అట్లాగే నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, ఇక్కడ 200 కోట్ల దాకా ఖర్చు అయ్యే పరిస్థితుంది. ఎంపీ క్యాండిడేట్లు ఎమ్మెల్యే క్యాండిడేట్లకి తలకు ఒక్కొక్క 15 నుంచి 20 కోట్లు ఇచ్చుకోవాలి, వాళ్ళ ద్వారా పంచించుకోవాలి. పైన వీళ్ళ ఖర్చులు, వీళ్ళ వెనకాల తిరగడానికి అయ్యే మనుషులు ఇవన్నీ కలిపేస్తే 150 నుంచి 200 కోట్లు ఖాయంగా కనబడుతుంది. 100 అసలు 100 అనేది నార్మల్. అక్కడ ఈ ఏరియాలో అది బీసీ స్థానాల్లో వచ్చేటప్పటికి పెట్టుకునే వాళ్ళు ఉంటే ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీ స్థానాల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటే ఓకే, లేకపోతే కనుక పార్టీ వాళ్ళే పెట్టాలి. కనీసం అక్కడ 70-80 కోట్లతో పార్లమెంట్ సభ్యులకి ఎన్నికలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లే 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లలో మెజార్టీ డబ్బులు ఉంటే ఓకే, మిగతా రెండింటికి పంచడానికి పార్టీ సిద్ధంగా ఉంది. లేదంటే మొత్తం ఖర్చు పార్టీ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే 100 నుంచి 200 కోట్లు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు. తెలంగాణతో కంపేర్ చేస్తే ఇక్కడే హయ్యెస్ట్ కాస్ట్ ఉంటుంది.